యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం ఉన్నది. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తమ క్రియలు దేవుని మూలంగా చేయబడిందని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అంతకంటే ముందు వచనంలో ఉంటది, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి 18వ వచనము, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటిని ప్రేమించిరి. మనము బైబిల్ ఆదికాండం మొదలు పెట్టినప్పుడు మనకు క్లియర్గా ఉంటది కదా, దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచిండు అని ఉంటది మనకు. ఇక్కడ యోహాను సువార్తలో మాట్లాడే వెలుగు ఇది సపరేట్గా ఉన్నాయి. చీకటి సంబంధులు వాళ్ళ క్రియలు చెడ్డవైనందున వెలుగునొద్దకు రారు అంటున్నాడు. తర్వాత దేవుని జడ్జిమెంట్ కూడా ఇక్కడ ముందే రాసింది ఏముందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు అంటున్నాడు. మళ్ళీ తర్వాత ఏమంటున్నాడంటే, ఒకరు విశ్వసింపని వాడు అద్వితీయ కుమారుని నామమున విశ్వసించలేదు కనుక వానికి ఇదివరకే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే. ఏమని చెప్తుంది ఆ తీర్పు అంటే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అంట. ఇక్కడ దేవుడు ఆయన లక్షణాలని, తర్వాత దేవునికి ఉన్న గుణ లక్షణాలు చెప్పడానికి దేవుడు నేనే వెలుగై ఉన్నాను అని యేసయ్య అంటున్నాడు కదా. లోకానికి నేను వెలుగై ఉన్నలాగా మీరు లోకానికి వెలుగై ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటుంది, జడ్జిమెంట్ ఆల్రెడీ తీర్చబడ్డది. ఎవరెవరు విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు తీర్పు ఉండదు అంటున్నాడు. మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఏంటంటే, ఆల్రెడీ తీర్పు తీర్చబడి ఉన్నది కాబట్టి వాళ్ళని ఎవరెవరు వెలుగునొద్దకు రారో వాళ్ళ క్రియలు చెడ్డవైనవి కాబట్టి వాళ్ళు వెలుగు దగ్గరికి రారు, వాళ్ళకు ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డది అంట. యేసయ్య రాకడా వచ్చిన తర్వాత తప్పకుండా తీర్పు ఉంటుందని మనం చెప్తున్నాం కదా, ఆల్రెడీ తీర్పు ఉన్నది అని రాస్తున్నాడు. అంతకంటే ముందు రాసిన దాంట్లో యోహాను 3:16 రాస్తాడు, లోకాన్ని దేవుడు ఎంత ప్రేమించిండంటే ఆయన కుమారుని ఇచ్చిండు, ఆయన ఎందుకు విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య జీవం ఇస్తారంట. అటువంటి అప్పుడు దేవుడు ఎట్లా జస్టిఫై చేస్తాడు? వెలుగునొద్దకు రాని వాళ్ళు ఎవరు, వెలుగునొద్దకు వచ్చేటోళ్ళు ఎవరు? చీకటి ఎట్లుంటది అసలు? వెలుగు సంబంధులు చీకటి సంబంధులు అన్నప్పుడు దేవుడు ఏ అర్థంతో అంటాడు? మన ఆలోచనలలో ఉంటాయి. మన ఆలోచనలలో కూడా 2 రకాల ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. మన మైండ్ కూడా 2 ఉంటాయి. మనకు పగలు రాత్రి ఎట్లా గడుస్తున్నదో మన క్యారెక్టర్, మన నేచర్లో కూడా ఎప్పుడు కొన్ని చీకటి సంబంధమైన ఆలోచనలు వస్తుంటాయి, కొన్ని వెలుగు సంబంధమైన ఆలోచనలు వస్తుంటాయి. వేటిని ఫాలో అవుతామో దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కానీ ఆల్రెడీ బైబిల్ ఏం రాసిందంటే తీర్పు ఆల్రెడీ తీర్చిండు అని రాస్తున్నాడు. ఆయన విశ్వాసం వచ్చిన వాళ్ళకు తీర్పు ఉండదు అని రాస్తున్నాడు. ఇట్లా కన్ఫ్యూజింగ్ ఉన్నది. అంటే ఎవరు నిజంగా కూడా ఇప్పుడు దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసేసిండు, మనం ఏం కావాల్సి ఉన్నదో దేవునికి ఆల్రెడీ తెలుసు ముందే. మనకెట్లా తెలవాలి? ఇప్పుడు అక్కడ అనమాట అసలు దేవుడు ద డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రీ విల్ అని ఒకటి ఉన్నది అనమాట. ఆల్రెడీ ప్రోగ్రామ్ అయి ఉన్నది అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఎంత మంచిగా ఉన్నా కూడా, ఎటువంటి భక్తి పరునిలాగా కనిపిస్తున్నా కూడా, ఆఖరికి వీడు భయంకరమైన పాపం చేస్తుంటాడు ఎవరు తెలియకుండా సీక్రెట్ గా, కాబట్టి వీడు నరక పాత్రుడని యేసయ్య ముందే డిసైడ్ చేసి నరకానికి పోవాలని రాసింది అనుకోండి. ఇక్కడ నేను ఏ ప్రయత్నం చేసినా కూడా అది ఆఖరికి చివరికి వచ్చే వరకే నేను అసలు రూపం మీద దేవునికి తెలిసి ఉంటుంది. కాబట్టి దేవుడు తీర్పు ఆల్రెడీ తీర్చిండు కాబట్టి వీళ్ళు డామినేషన్ పంపిస్తాడు, వాడు నరక పాత్రుడు అయిపోతాడు అని చెప్పవచ్చు. అటువంటిప్పుడు మరి మనం వాట్ ఆర్ వి అనేది ఎట్లా తెలుస్తుంది?
నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన వస్తేనే డేంజరస్ ఉంటుంది కదా. మనం ఖచ్చితంగా నిత్య జీవం ఏసై అనుగ్రహిస్తున్నా ఆయన నమ్మినం అంటాం మనం. నమ్మినం అన్నాక దేవుడు అంటాడు, మీరు నమ్మితే కరెక్ట్ నమ్మినట్టు ఎప్పుడు తెలుస్తుంది? అసలు ఆయన నిజంగా విశ్వసిస్తున్నట్టు ప్రూఫ్ ఏంటిది అంటే, వాళ్ళ క్రియలు చెడ్డవైనవి కాబట్టి వాళ్ళు వెలుగు దగ్గరికి రారు అంటున్నారు. అసలు కలవరు అన్నమాట. చీకటి ఎప్పుడు వెలుగు చీకటికి ఎందుకు అదర్ సైడ్ ఉంటది అంటే ఇదే కారణం మనం. సో సింబాలిక్ గా చూస్తున్నాం కానీ నిజంగా చూసుకుంటే కూడా ఇప్పుడు సంఘాలలో మన కుటుంబాలలో కూడా ఎప్పుడు డిఫరెన్సెస్ వస్తే అప్పుడు వాళ్ళ దగ్గరికి రారు, విడిపోతారు అనమాట. అసలు ఒకరు సహించుకునే పరిస్థితి ఉండదు. అందుకని కొట్లాటలు అయినప్పుడు భార్య భర్తలు కూడా డైవర్స్ అంటే ఏంటిది అసలు? కలిసి ఉండలేరు, వేరే అయిపోతారు అన్నమాట. అందులో ఒకరు కరెక్ట్ ఉంటారు, ఒకరు తప్పు ఉంటారు. ఏదో రెండు చేతులు కలిపి కొడితేనే శబ్దం వస్తుందనే ఆ సామెత అదంతా తప్పు అవుతుంది అసలు. డెఫినెట్ గా ఎవరో ఒకరు తప్పు చేస్తారు, వాళ్ళు సరి చేసుకోవాలి. వాళ్ళ క్రియలు తప్పు ఉంటాయి కాబట్టి వాళ్ళు సరి చేసుకోకుండా వెలుగుకు దూరం అవుతారు అనమాట. సంఘాలలో కూడా డిఫరెన్సెస్ వచ్చినా కూడా మనిషి లోపల కూడా ప్రార్థనకు రావాలని దేవుని సన్నిధిలో కూర్చుందామంటే వాని లోపల చీకటి ఉంటది కాబట్టి వాడు అంటాడు వాడు ఉండలేడు అక్కడ, వెళ్ళిపోతూనే ఉంటాడు, వాడు అక్కడ ఉండడు. కొంతకాలం వాడు ఉన్నా కూడా వేషధారణ చేస్తాడు తప్ప ఉండలేడు. ఒక యూనిటీ, వై పీపుల్ ఆర్ నాట్ యునైటెడ్. సంఘాలు కూడా ఎందుకు కలుస్తలేవు, మనం అందరం ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం అంటే వాని క్రియలు చెడ్డాయి కాబట్టి వాడు యూనిటీకి పిలిచినప్పుడు వాడు యూనిటీ దగ్గరికి రాడు. వాడు మళ్ళీ పేరు చెప్తే రెవరెండ్లు పెట్టుకొని ఇవన్నీ రకరకాల సేవలు చేస్తూ ఉంటారు కానీ ఇన్సైడ్ దేర్ ఇస్ డార్క్నెస్ ఇన్ దట్. అటువంటి వాళ్ళు ఏమవుతుంది అంటే ఎటువంటి పరిస్థితులు ఏమన్నా చెప్పు ఏదో ఒక వంక పెడతారు, దూరం అయిపోతూ ఉంటారు. వెలుగు చీకటి ఎట్లా డిస్టెన్స్ దేవుడు వేరుపరిచిండో మనిషి లోపల కూడా క్యారెక్టర్ల వాళ్ళ క్రియలు చెడ్డ అయితే ఆ క్రియలు బయటకు కనపడవు, వాళ్ళ లోపల ఉంటాయి. వాటితోటి వాడి నేచర్ బయటకు వస్తుంది అనమాట. వాడి నేచర్ ఏం బయటకు వస్తుంది అంటే వెలుగు సంబంధి కాడు, వాడు ఎప్పుడు కూడా దూరమే ఉంటాడు. కలుద్దామని ఎట్లా చెప్పినా వాడు ఏదో వంక పెట్టి దూరం అవుతా ఉంటాడు. అది యోహాను సువార్తలో రాసిన భయంకరమవుతుంది. వాళ్ళకి ఆల్రెడీ దేవుడు తీర్పు తీర్చిండు, ఎందుకని అంటే వాడు క్రియలు చెడ్డే ఉన్నాయి కాబట్టి అంట. క్రియలు మనం కొన్ని బయట కనబడుతుంటే కొన్ని క్రియలు లోపల మనసులోనే ఉంటాయి. సో దేవునికి అర్థమవుతుంది వాడు చేసే ప్రతి క్రియ వెనుక వాని ఆలోచనను బట్టి దేవుడు డిసైడ్ చేస్తుంది. వీడు ఎంతో దాన ధర్మాలు చేస్తుండే, చర్చలో ఏమో కాంట్రిబ్యూట్ చేస్తుండే కానీ వీడిని భయంకరమైన లంచగొండితనంతో వచ్చిన డబ్బుతోటి వీడు మంచోన్లా కనపడడానికి చర్చలో పైసలు ఇస్తున్నాడు కాబట్టి అసలు వీడు సంఘానికి పనికి రాలే, వీడి సంఘానికి ఏం చేయలేదని రాసుకుంటాడు. ఇంకా ఎవడు చిన్న కూలి పని చేసుకుంటా రిక్షా దొరుకుంటే వాడు వచ్చిన దాంట్లో తీసి వాడు 10 రూపాయలు ఇస్తాడు చర్చలో, వాడిని ఎవడు పట్టించుకోడు. కానీ దేవుడు అంటాడు. అందుకని పేద విధానాల గురించి రాసినప్పుడు దేవుడు చెప్తాడు అందరికంటే ఎక్కువ ఏమి ఇచ్చింది కదా అని అంటాడు. మనం దేవునికి ఎట్లా సమర్పించుకుంటామో దాన్ని బట్టి దేవుని తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసేసిండు. అందుకని మనం చేసే పనులు ఖచ్చితంగా కొంతమంది కొంత సమయం చేస్తారు, తర్వాత వాడు పనికి రాడు అసలు. ఇప్పుడు మన సంఘాలు కానీ సార్వత్రిక సంఘంలో ఎట్లా తయారైనా అంటే వానికి ఒక పొజిషన్ ఇస్తే తప్ప వాడు పనే చేయడు. సంఘంలో ప్రతి ఒక్కరు పని చేయాలి, ఏదో కొంతమంది పేరుకు ఉండాలి కాబట్టి ఒక కమిటీ లాగా ఉంటుంది, వాళ్ళతో కలిసి చేయాలి. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఇంకోడు కమిటీలు వస్తారు, వాళ్ళ తర్వాత అందరం ఇట్లా అన్నదంలో ఒక యునైటెడ్ గా పని చేద్దాం అనేది లేదు ఇప్పుడు. నువ్వు పని చేయాలంటే నీకు పొజిషన్ ఇస్తే పని చేస్తాడు, వాడు పొజిషన్ ఇవ్వకుండా వాడు పని చేయకుండా ఫ్రీగా ఉంటాడు. ప్రతి విశ్వాసి కూడా సంఘంలో నేను ఒక భాగము, దేవుణ్ణి విశ్వసించి మనం దేవుని ఒక శరీరము అని అందరు ఇన్వాల్వ్ కాకుండా సైతాన్ని అట్లా చేసి పడేసింది అనమాట. చేసి ఆ పొజిషన్ల కోసము కొట్లాడాలి ఇప్పుడు సంఘాలన్నీ. లోకరీతిగా సంఘం మారిపోయింది. పనులన్నీ కూడా సంఘంలో చేసే కార్యక్రమాలు కూడా ఇప్పుడు లెక్క పెట్టుకుంటే ఆ కమిటీడు వచ్చి ఏమేం చేసిండో వీడేం పని చేయాలని అసలు ఎక్కడ కూడా అరే దేవుని మహిమ కొరకు చేద్దాం, ఇది ప్రయోజనంగా ఉండాలి అనే ఆలోచన తగ్గిపోయింది. వాడు ఎట్లా చేస్తున్నంటే మనం ఇంత చేద్దాం అట్లా అయిపోయినా అనమాట. స్పిరిచువాలిటీ అయిపోయింది,
మొత్తం రొటీన్ మొనాటనీ అంటారు కదా, దానికి వచ్చేసిన దావీదు కూడా ఇటువంటిది ఫేస్ చేస్తాడు. 139వ కీర్తన రాసి ఉంటుంది దావీదు గురించి. దావీదు ఆయన పర్సనల్ టెస్ట్ మని రాసుకుంటాడు. పండుకున్నప్పుడు లేచినప్పుడు అంతా నీకు తెలుసు కదా దేవా, నా స్వభావం ఏంటో నీకు తెలుసు కదా, నేను పుట్టినప్పటి నుంచి నువ్వు నన్ను గమనిస్తున్నావు కదా అన్నట్టు. కానీ మళ్ళీ అక్కడ వచ్చినాక అంటాడు, నేను గర్భంలో పుట్టక ముందు నుంచే నువ్వు నన్ను నిరూపించినావు అనేసి మళ్ళా దేవునితో ఎంత ఐడెంటిఫై అవుతుందంటే దావీదు, నీ శత్రువులు నా శత్రువులుగా భావిస్తున్నా అంటే. అది నేను ఇక్కడ చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి. 136వ కీర్తన 39వ కీర్తన 17వ వచనంలో ఉన్నది. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని రాసుకుంటా మళ్ళా కింద 19వ వచనంలో, దేవా నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించదవు, నరహంతకులారా నా యుద్ధ నుండి తొలగిపోవుడి, వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటగా నీ నియమం బట్టి ప్రమాణం చేదురు, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా అంట. దట్ ఈస్ ద టెస్టిమనీ అన్నమాట. ఒక్క నిమిషం, ఆశ్వాదం పాస్టర్ గారు, మీరు ఏదో ప్రాబ్లం ఉన్నది ఇక్కడ. స్క్రీన్ మీద సమ్ ప్రాబ్లం వస్తున్నది. మంచిది. ఇప్పుడు దావీదు హృదయాన్ని దేవుడు తెలుసు కాబట్టి దావీదును డిసైడ్ చేసేసిండు దేవుడు. మనందరూ కూడా తెలుసు కదా దావీదు చరిత్ర, మనకు తెలుసు క్లియర్. దావీదు ఎట్లా ఉన్నాడు, దావీదు కుమారుడుగా యేసయ్య ఏ విధంగా ప్రత్యక్షమైండు, అదంతా తెలుస్తుంది మనకు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం కదా, మనం చేసే క్రియల వెనుక, మనం చేసే ప్రతి పనుల వెనుక కూడా దేవుడు అడుగుతున్నాడు ఎట్లా ఉన్నది. దేవుని పక్షాన మనం ఉన్నామంటే మనం చేసే పనులతోటి ఏం జరుగుతున్నది, అదంతా మనం దేవుడు గమనిస్తూ ఉంటాడు. బయట పెట్టి మంచిది. ఇంకొక ఆలోచన ఉన్నది, దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చినాక మళ్ళా తీర్పు తీర్చడానికి అవకాశం ఏం లేదు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమించి. ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు. దేవుని యేసయ్య ఆయన శిష్యులతోటి, శాస్త్రుల పరిచయాలతోటి కూర్చున్నప్పుడు కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇస్తాడు, మీరందరూ నా కోసం గొప్ప పనులు చేసినాం కదా, దయ్యాలు వెలగొట్టలేదా, నీకు ఎంతో మంది పరిచర్య చేయలేదా అన్నప్పుడు యేసయ్య ఏమంటాడంటే, మీరు ఎవరో నాకు తెలియదు అని అంటాడు. ఎందుకు అంటాడంటే, వాళ్ళ క్రియలు చెడ్డయి ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానం చెడ్డదై ఉంటుంది, కానీ వాళ్ళు బయట చేసే పనులు ఎట్లుంటాయంటే దేవుని పేరు మీద చేస్తూ ఉంటారు. చాలా సెన్సిటివ్ ఉంటుంది. దేవుడు మన హృదయాల లోపల ఏముందంతా గమనించగలుగుతాడు కాబట్టి దేవుడు అంటాడు అన్నమాట, అసలు మీ ఆలోచన విధానం ఎట్లున్నది. ఇప్పుడు వెలుగుకు చీకటి మధ్యలో వచ్చినప్పుడు మనం ఎట్లా, హౌ వీఆర్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ ఇన్ అస్, మన లోపల మనం. అందుకనే యేసయ్య అన్నాడు, వేషధారులతోటి దేవునికి ప్రాబ్లం అనేది. యేసయ్య ఉన్న కాలంలో కూడా భయంకరంగా ప్రాస్టిట్యూషన్ లో ఉన్నది, వ్యభిచారం చేసిన స్త్రీ ఉంటే కూడా యేసయ్య అంటాడు ఆమెను రక్షించి ఆమెని క్షమాపణ ఇస్తాడు ఆమెకు. కానీ శాస్త్రుల పరిశీలన దగ్గరకు వచ్చే వరకు శాస్త్రుల పరిశీలన చెప్తారు, మీరు వేషధారులు కాబట్టి మీరు అసలు పరలోక రాజ్యానికి స్వతంత్రించుకునే ఛాన్సే లేదంటారు. రెండు రకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళ లోపల. సున్నం కొట్టిన సమాజాన్ని ఎందుకంటారంటే లోపల కుళ్ళిపోయి ఉంటుంది, కానీ మీద నుంచి మాత్రం డెకరేషన్ ఉంటుంది మంచిగా. సేమ్ థింగ్ మన దగ్గర కూడా జరుగుతుంది. ఎన్ని రకరకాల మనము దేవుని సన్నిధిలో కనబడుతున్నాము, పరిచయం చేస్తున్నాము. అప్పుడు యేసయ్య అంటాడు, ఆయనకు లోపల మొత్తం తెలుసు కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారని దేవుడు గుర్తుపడతాడు. ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం చెప్తాను. ఇశ్రాయేలీల చరిత్రలో పోయినప్పుడు ఇప్పుడు మనము కూడా చేస్తున్నాం కదా, యూనిటీ కొరకు ప్రయత్నం చేస్తున్నాము. మన కాన్ఫరెన్స్ ద్వారా దేవునికి మహిమ కలగాలని చేస్తుంటే మన కాన్ఫరెన్స్ ల లీడర్షిప్ క్రైసిస్ బాగా క్రియేట్ అయిపోయింది. దాంతో ఏం జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు? దేవుడు ఇన్వాల్వ్ కావచ్చు కదా డైరెక్ట్,
మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇశ్రాయేలుల చరిత్రకు వచ్చినప్పుడు నిర్గమకాండంలో ఉంటుంది. నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఉన్నది. 21వ వచనం, 21వ వచనం, 22 సారీ 12వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు రామశీసు నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయేది. వారు పిల్లలు గాక కాల్బలము గల 6,00,000 వీరులు ప్రయాణం చేసిందని అంటారు. ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాక దేవుని గొప్ప కార్యాలన్నీ కూడా ఇశ్రాయేలీల చరిత్రలో ఉన్న వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు. అప్పటికే అబ్జర్వ్ చేసి ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు, ఈ దేవుడే మా దేవుడు కాబట్టి అని అక్కడి నుంచి బయటికి వచ్చి మోషేతోటి వచ్చినప్పుడు మొత్తం 6,00,000 మంది వీరులు అని పేరుకు వాళ్ళ పేరు వీరులు అని రాసింది, కానీ వాళ్ళు ఎవరు వీరులు అయి ఉండరు. దేవునికి వ్యతిరేకంగా బతుకుతా ఉంటారు. దేవుడేమో వీళ్ళు నన్ను వెంబడిస్తుంది కాబట్టి నేను రక్షించుకున్నా కాబట్టి వీళ్ళు వీరులు కదా అని దేవుడు రాపించినాడు అనమాట. కానీ దేవునికి వాళ్ళ స్వభావం తెలుసు కాబట్టి మళ్ళీ అది 13వ అధ్యాయంలో ఉంటుంది. 13వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరిగిపోదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపైన మార్గంలో వారిని నడిపింపలేదు. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు నుంచి వచ్చిండ్రు అన్నట్టు. రావడం మాత్రం యుద్ధ సన్నద్ధులై వచ్చిండ్రు, వాళ్ళు వీరులు అని చెప్తున్నాడు. కానీ ఆఖరికి చూసే వరకు దేవుడు వాళ్ళని గమనించి చూస్తే వీళ్ళు యుద్ధము చూసినప్పుడు భయపడి మళ్ళీ రిటర్న్ ఐగుప్తుకే పోతారు కదా అని దేవుడు వాళ్ళని వేరే దారి నుంచి తీసుకుపోతాడు. వేరే దారి నుంచి ఎందుకు తీసుకుపోతాడు అంటే దేవుని ప్రణాళికల ఇశ్రాయేలీకు రక్షణ అవసరం ఉంటుంది. ఇశ్రాయేలీల లోపల నుండి రక్షణ రావాల్సింది. ఇది దేవుని ప్రణాళిక కాబట్టి ఆ ప్రణాళిక నెరవేరడానికి సరి అయిన పనులు చేసేటోళ్ళు లేరు కాబట్టి దేవుడు వాళ్ళని రూట్ తప్పించి వేరే రూట్లోకి వెళ్ళి తీసుకుపోయి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో పోయినాక అక్కడ యెహోషువ ఒకటి ఏర్పరచుకుంటాడు. కాలేబు యెహోషువ వాళ్ళతోటి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం. యుద్ధానికి భయపడేటోళ్ళు ఉంటారు కాబట్టి దేవుడు ఆయన కార్యం చేయాలని అనుకున్న కార్యం చేయడు అనమాట. ఇప్పుడు మనము కూడా దేవుని పక్షాన నిలబడుతున్నాం అన్నప్పుడు దేవునికి అర్థమైపోతుంది వీడు వీరుడా లేకపోతే యుద్ధాన్ని చూసి భయపడుతున్నా. దాని ప్రకారం దేవుడు ఆయన చిత్తం నెరవేర్చడానికి టైం కంట్రోల్ చేస్తాం. మనం అందరం అనుకుంటున్నాం కదా దేవుడు సమయానికి అతీతమైన దేవుడు ఉన్నాడు కదా, నిత్యత్వంలో ఉన్న దేవుడు ఒక టైం అనేది ఒకటి ఫిక్స్ చేసి ఆ టైంని కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. మన జీవితానికి కూడా ఒక టైం పెట్టిండు దేవుడు, ఆ టైంని దేవుడు కంట్రోల్ చేస్తాడు. మన జీవితకాలంలో కూడా దేవుడు ఎంతో పని చేయాలనుకుంటాడు. ఆ పని చేద్దామన్నప్పుడు మనం దానికి సెట్ కాలేదనుకో దేవుడు మనని రూట్లో తిప్పుతా ఉంటాడు. అరే వీడు నా ప్రణాళికలు ఉన్నాడు కానీ నాకు సరిపోయే పని చేస్తలేడు కదా, వీడు యుద్ధ శూరుడు వీరుడు అనుకుంటే వీడేమో ఇట్లా భయపడుతుండే కదా యుద్ధానికి అని దేవుడు అక్కడ దీర్ఘశాంతం చూపిస్తాడు. ఈ కాన్ఫిడెన్స్ ని ఏర్పరచుకున్న దీని ద్వారా నాకు మహిమ కలగాలి, ఇక్కడంతా దీని కొరకే కదా ఎంతో మందిని ఏర్పరచుకున్నా అని దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. మన కాన్ఫిడెన్స్ ఏమో దేనికి పనికి రాకుండా ఇటువంటి క్రియలు సరిగా లేకపోవడం వలన దేవునికి దగ్గర అనుకూలంగా రాకపోయి దేవునికి దూరం అవుతా ఉన్నాం. అప్పుడు దేవుడు అంటాడు తీర్పు తీరుస్తా కదా, అప్పుడు ఆల్రెడీ తీర్చేసిన అంటాడు. తీర్చేసిన తీర్పు ఏంటంటే వాళ్ళ క్రియలు చెడ్డమైనందుకు వాళ్ళని వెలుగు నుంచి దూరం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి మన కాన్ఫిడెన్స్ మనము పర్సనల్ గా మన సంఘాలలో కానీ దేవుని పక్షాన ఎక్కడ నిలబడాలన్నా కూడా మనం చేసే పనులను బట్టి ఒకడు లంచగొండి చేసుకుంటాడు అనుకో వాడు వాక్యం చెప్పలేడు, వాని సాక్ష్యం సరిగా ఉండదు, భయంకరమైన బతుకుతున్నాడు అనుకో వాడు పోయి వాడు చేసే పని దగ్గర కానీ వాని ఇంటి ఇరుగు పొరుగులో కూడా దేవుని గురించి చెప్పాలంటే వానికి చెప్పనికి రాదు. ఎందుకంటే వాడి పనులు వేరే ఉన్నాయి, వాడు చేసేది వేరే, వాడు చెప్పే నీతులు వేరే. ఎవరి సాక్ష్యం సరిగ్గా ఉంటుందో వాడే సరిగ్గా దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతాడు. వాక్యం దేవుని పక్షాన రక్షణ మార్గాన్ని సువార్తని చెప్పడానికి ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే వాని లోపల సాక్ష్యం సరిగ్గా ఉన్నప్పుడు. అందుకనే బైబిల్లో పాపానికి తర్వాత అప్పుకు 2 లింక్ పెట్టిండ్రు అనమాట.
ఒకరి దగ్గర మనం అప్పు ఉన్నాం అనుకో, ఎవరి దగ్గర అప్పు ఉన్నప్పుడు వాళ్ళతోటి మనం మాట్లాడే పద్ధతి మారిపోతుంది ఇమ్మీడియట్ గా. వానికి రుణపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాని దగ్గర పోయినప్పుడు వానికి డైరెక్షన్స్ ఇవ్వలేము మనం. వాడు చెప్పినట్టు వినాలి, వానికి సరెండర్ అయిపోతాం మనం ఆటోమేటిక్. అందుకనే పాపం అనే రుణపత్రాన్ని సిలువ మీద కొట్టేసిండు అంటారు. పాపానికి ఈ రుణానికి దేవుడు లింక్ పెట్టిండు బైబిల్. సిలువ మీద వేసే మనం ఏమేమి అచ్చి ఉన్నామో దాని అన్నిటిని కొట్టేసిండు అంటాడు. లేకపోతే మనం దానికి సరెండర్ అయిపోతున్నాం. అందుకని ధనము కిందకి పోయినప్పుడు తప్పకుండా వెన్ ఎవర్ యు ఆర్ డెటెడ్ టు సంబడి, ఎవరికన్నా రుణపడి ఉంటే వాడు మనల్ని కంట్రోల్ చేస్తాడు ఆటోమేటిక్గా. అట్లా పాపానికి మనం పాపం కంట్రోల్ కింద పోయి ఉన్నామంటే పాపమే మనల్ని కంట్రోల్ చేస్తుంది. అందుకనే మన క్రియలు దేవునికి అనుకూలమైన చేయడానికి ముందుకు రాలేము. ద రూట్ కాజ్ ఆఫ్ డిస్యూనిటీ ఇన్ ద చర్చ్, సంఘంలో కానీ కుటుంబంలో కానీ యూనిటీ లేకపోవడానికి మూల కారణం ఏంటంటే మనిషి లోపల ఉన్న స్వభావము, వాడు చేసే క్రియలు చెడ్డమైనవి కాబట్టి అవి అందరికీ తెలియవు బయటికి, కానీ తప్పకుండా వాడు నేచరే గలిచి తప్పు ఉంటాడు కాబట్టి వాడు యునైటెడ్ కావడానికి ముందుకు రాడు. ఏకీభవించి ప్రార్థన ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే దేవుడు ఎందుకుంటాడంటే, ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించినప్పుడు దేవుడు అంటాడు అక్కడ నా చిత్తాన్ని నెరవేర్చడానికి వీలైతుంది. అట్లా ఇద్దరు ముగ్గురు కలిసి అంటాడు అన్నమాట. వాళ్ళని ఓడగొట్టొచ్చు, వాళ్ళు నెఫీలీలు లాగా పెద్ద ఎత్తైన దేహంతో ఉన్నారు, కానీ వాళ్ళని ఓడగొట్టడానికి మనము సమర్థులమే అని ఇద్దరే అంటారు. మిగతా 10 మంది ఏమంటారు అంటే వాళ్ళతోటి మనం మిడతల్లాగున్న వాళ్ళ ముందర అసలు కుదరదు మనం వాళ్ళతో. దేవుడు ఎట్లా డిసైడ్ చేస్తారంటే ఆ ఇద్దరు చెప్పినట్టే కరెక్ట్ కాబట్టి, మిగతా 10 మంది ఆలోచన తప్పు ఉన్నది, వాళ్ళు యుద్ధానికి భయపడేటోళ్ళు కాబట్టి వీళ్ళ ద్వారానే రక్షణ కలిగిస్తా అని చెప్పి వాళ్ళతోటి ఇశ్రాయేలు చరిత్ర చూడవచ్చు. ఇప్పుడు మనము కూడా ఎంతమంది ఉన్నామో ఎట్లా ఉన్నామో అనేది కాదు, దేవుని పక్షాన మనం నిలబడితే దేవుడు మన పక్షాన ఉంటాడు. అదే నిజమైన క్రియలకు సాదృశ్యం ఉంటుంది అని చెప్పేసి దేవుని పక్షాన నిలబడ్డప్పుడు ఆ యుద్ధము దేవుడే గెలుస్తాడు. కాబట్టి యుద్ధము యెహోవాది అని దావీదు అదే పాయింట్ మీద పోతాడు. పాత నిబంధన జరిగిన ప్రతి ఒక్కటి కూడా అదే విషయం జరిగింది. దేవుని పక్షాన నిలబడ్డోడు అసలు ఓటమి అనేది లేదన్నమాట. మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్. ఇప్పుడు కూడా మనం ఈ కాన్ఫరెన్స్ ద్వారా దేవునికి మహిమ కలగాలని దేవుని చిత్తమై ఉన్నది. ఆ చిత్తంలో నేను ఉన్నా కాబట్టి దేవుడు ఈ కాన్ఫరెన్స్ లో నన్ను ఈ పొజిషన్ లో పెట్టిండు కాబట్టి నేను ఉండాలి అని డిసైడ్ చేసుకుంటే దేవుడు అంటాడు నీ పక్షాన ఉన్నది, ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే నీ పక్షాన నేను నిలబడతాను, యుద్ధము చేసేది నీ పక్షాన నేనే కాబట్టి ముందుకెళ్ళామంటాడు. అప్పుడు ఒకరిద్దరితోటి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినట్టు బైబిల్లో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అట్లా సేమ్ థింగ్ మనకి ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఉదయకాలంలో మన క్రియలు చెడ్డ అయినందుకు మనం వెలుగుకు దూరం అవుతున్నామా, లేకపోతే నిజంగా మనము అసలు వెలుగు సంబంధులమా అనేది బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు యోహాను 3:16 నుంచి 22 వరకు చూడండి. దేవుడు లోకాన్ని అంత ప్రేమించండి, కానీ లోకంలో ఉన్న వాళ్ళందరూ పరలోకానికి రావడానికి దేవుడు అలో చేయవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ టెస్ట్ ఉన్నది, ఇక్కడనే మనం బయటపడుతుంది. సో మన క్రియలు ఎట్లున్నవి అనేది దేవుడు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు మనం చేసే క్రియల వెనుక కూడా ఏం ఆలోచన ఉండదు, మనం చేసే ప్రార్థనల వెనుక ఏం ఆలోచన ఉంది. ఆదివారం కాకుండా మిగతా టైంలో మనకు దేవుడిచ్చిన కుటుంబాన్ని కానీ, దేవుడిచ్చిన వనరులను, దేవుడిచ్చిన డబ్బుని, ఆస్తిని, ఆరోగ్యాన్ని, వీటన్నిటిని దేవుని కొరకు మనం ఏ ఆలోచనతోటి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాన్ని బట్టి అని అంటారు అనమాట. నీకు ఇచ్చిన ఈ శరీరం ఇచ్చిన, ఆ శరీరంకు ఒక నియమం ఉన్నది, కానీ లోపల నీకు ఆత్మ ఇచ్చిన, నీకు జ్ఞానం ఇచ్చిన, నీకు వనరులు ఇచ్చిన, నువ్వు చేసిన పనితోటి ఫలితం వచ్చి నీకు కావాల్సిన ధన సంపద ఇచ్చిన, వీటన్నిటిని నువ్వు ఎట్లా వాడుతున్నావు, ఏ ఆలోచనతోటి పనులు చేస్తున్నావు అని దేవుడు చూస్తాడు. అందుకని దేవుడు అంటాడు దేవుని రక్షణార్థమైన పనికి మనం చేసే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్, ప్రతి ఒక్క పని దేవుడు అంటాడు నిత్య రాజ్యంలో రాసుకుంటే దానికి నిత్యత్వంలో విలువ ఇస్తా అంటాడు. అందుకని ఒక చిన్న గ్లాసు నీళ్లు పట్టుకొచ్చి నువ్వు నా పక్షాన ఇస్తే కూడా
దానికి విలువ ఉంటది అంటే. మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. మనం కూడా అందుకని మనం చేసే పనులు ఖచ్చితంగా ఆలోచించి చేయాలి. మనము ఆ పనుల వెనుక మన ఆలోచన ఒకవేళ దేవుని చిత్తానికి అనుగుణంగా లేకుండా, వెలుగు సంబంధులు కాకుండా కూడా పనులు చేస్తూ ఉంటాం కదా, అదంతా అంటున్నాను. రాత్రి అంతా దినమంతా కష్టపడి ఒకడు గాలికి కొట్టినట్టు వెళ్ళిపోతుంది అంట. దేవుని తీర్పు దినం ఎంత పవర్ఫుల్ ఉంటుంది అంటే, ఆల్రెడీ దేవుడు తీర్చిండు కాబట్టి. ఇప్పుడు అసలు బైబిల్లో ఉన్న బేసిక్ డాక్ట్రిన్ ఏంటంటే ద డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రీ విల్ అంటారు. ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో అని దేవుడు అంటున్నాడు. దేవుని నిత్యమైన తీర్పులో కూడా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, దేవదూతలలో పడిపోయే దేవదూతలకు అవకాశం ఇచ్చినట్టు, ఆయన ఎప్పుడున్న అన్ని శిష్యులలో కూడా ఒక శిష్యునికి అవకాశం ఇస్తే కూడా వాడు అవకాశాన్ని వదులుకొని దేవునికి దూరం అయిపోయినట్టు, మనందరికి కూడా దేవుడు అవకాశం ఇస్తుంది. అప్పుడు దేవుడు అంటాడు, నా తీర్పు ఉన్నది కదా, నేను పశ్చాత్తాపడ్డా, నేను వీళ్ళని నాశనం చేద్దాం అనుకున్నా కానీ వద్దులే, వీళ్ళతోటి మళ్ళా ఇంకొక జనాంగం తయారు చేద్దాం అనేసి అబ్రహాముతోటి దేవుడు నిబంధన చేసుకొని అబ్రహాము ద్వారా మళ్ళీ ఇంకొక జనాంగం స్టార్ట్ చేస్తాడు. అందుకే విశ్వాస సంబంధులే దేవుని పిల్లలు అవుతారు. నోవహు కాలంలో జరిగిన పాపం అంతా చూసి దేవుడు డిస్ట్రాయ్ చేస్తాం అనుకున్నప్పుడు అట్లా కాదు, మొత్తం డిస్ట్రాయ్ చేయడం కాదు, దాంట్లో కొంతమందిని మనం ఏర్పరచుకుని దాని ద్వారా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు అనుకుంటాడు. ఒక ఛాన్స్ అనేది మనకి ఇస్తాడు దేవుడు తప్పకుండా. సో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మనల్ని దేవుడు తీర్పు తీర్చాలనే, న్యాయమైన తీర్పు తీర్చాలన్నప్పుడు మంచి చెడులు రెండు తెలిసినప్పుడు నువ్వు ఏది ఆప్ట్ చేస్తావు, ఏది ఇష్టపడి దేని దిక్కుపోతావు దేవుడు చూస్తున్నావు. తర్వాత దాన్ని బట్టి దేవుడు నీ క్రియలను డిసైడ్ చేస్తాడు. దేవుని పక్షాన ఉంటున్నామా లేదా, తెలిసి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామా లేదా, ఈ దేవుని చిత్తాన్ని మార్చగలిగే కెపాసిటీ, అవకాశం దేవుడు మనకిచ్చిండు అనమాట. ఈ జీవిత కాలంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది దేవుని తట్టు రావడానికి, వెలుగు తట్టు రావడానికి. అప్పుడు కొంతమంది వెలుగుకు సంబంధులు వెలుగు సైడ్ వస్తారు, చీకటి సంబంధులు చీకటి సైడ్ పోతారు. దేవుని నిత్యమైన తీర్పు మళ్ళా ఉంటుందని ఎందుకు అంటుండంటే, భూమి పుట్టక ముందే దేవుడు అన్ని తెలిసిన దేవుడే మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు అనమాట. కొంతమంది అగ్నిలో నుంచి లాగినట్టు లాగడానికి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. మనమే అగ్నిలో ఉంటే కూడా మనం బయటికి రావడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇది దేవుని ప్రేమ కాబట్టి దేవుడు అంటున్నాడు, నా తీర్పు ఫైనల్ అయినా కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి అరణ్య మార్గంలో పోయినప్పుడు వాళ్ళు భయపడతారు కాబట్టి వాళ్ళని పక్క మార్గం నుంచి తీసుకుపోతాని అక్కడి నుంచి కొంతమందిని రక్షిస్తాడు అనమాట. అందుకనే దేవుని కృపను కోరి మనం దేవుని పక్షాన నిర్ణయాలు తీసుకునే ఆ ఆలోచన విధానం డెవలప్ చేసుకోవాలి. మా అందరికీ ఆప్షన్స్ ఉంటాయి, ఏది చేయాలా ఇది చేయొద్దా అని. ఆ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు దేవుని చిత్త ప్రకారం ఏది కరెక్ట్ అనుకుంటామో దాని సైడే పోతా ఉంటే దేవుడు అంటాడు, వీడు కరెక్ట్ ఆలోచిస్తున్నాడు, వీనికి రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వీడు కరెక్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాడు కదా అని దేవుని తీర్పు అక్కడ చేంజ్ చేస్తాడు అనమాట. అందుకనే పర్మనెన్సీ ఆఫ్ సాల్వేషన్ అని ఉండదు, పర్మనెన్సీ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్ కూడా ఉండదు. దేవుని ఆలోచనలు, దేవుని తీర్పుని దేవుడే ఆల్టర్ చేసుకోవడానికి ఆయన కుమారుణ్ణి పంపి ఆయనకు ఒక అవకాశం మనందరికి ఇస్తుంది. ఎవరెవరు ఆయన విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం వెనుక వాళ్ళ క్రియలే కరెక్ట్ చెప్తారు అన్నమాట. అందుకని మనం కూడా యేసయ్యని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అంటే రియల్లీ ఆర్ వి ట్రస్టింగ్ ఇన్ ఫెయిత్. మన ఫెయిత్ నిజంగా కూడా దేవునికి ఇష్టం, దేవుని స్టాండర్డ్స్ ప్రకారం మనం విశ్వాసం ఉంటున్నామా, దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు వీడు ఎంతో పనులు చేస్తున్నారు. దాని రిలేషనే మన ప్రార్థన అన్నమాట. అందుకని విశ్వాస సహితమైన ప్రార్థనలు కావాలంట. మనం చేసే ప్రార్థన వెనుక కూడా విశ్వాసం కంపల్సరీ ఉండాలి, మనం చేసే క్రియల వెనుక కూడా విశ్వాసమే ఉండాలి. సో ఈ దేవుణ్ణి నమ్మినమని చెప్పేసి వాళ్ళు దేవునికి దూరం అయిపోతా ఉంటే దేవుడు డిసైడ్ చేశాడు, ఓకే వీడు చాలా వేషధారు ఉన్నాడు, వీడిని మాత్రం నేను లాస్ట్ తీర్పు తీర్చినప్పుడు వీడు ఏమన్నా చెప్పుకోండి, వీడు మాత్రం నా నెంబర్ ఉండలేడు, వీడు చీకటి సంబంధి అని దేవుడు అంట. అందుకని దేవుని సన్నిధిలో మనం నిత్య రాజ్యంలో పోవడం అంత ఈజీ అనుకుంటున్నాం, కానీ
లోపల ఎటువంటి యాక్టివిటీ జరుగుతుంది అంటే దేవుని చిత్తాన్ని కనుక్కొని దేవుని చిత్తానుసారమైన బ్రతుకుని మార్చుకుంటూ పోతా ఉంటాడు చూడు. అటువంటి వాళ్ళు కావాలంటాడు దేవుడు. మారగలిగేటోళ్ళు కావాలి, రూపాంతరం చెందగలగాలన్నమాట. కర్మ సిద్ధాంతానికి క్రిస్టియన్ ఫెయిత్ కు డిఫరెన్స్ అక్కడే ఉంది. కర్మ సిద్ధాంతంలో ఎట్లుంటదంటే హిందూయిజంలో ఉన్న బేసిక్ ఆలోచన విధానం, మనం ఇంతకుముందు ఏం పాపం చేసినామో దాని తగ్గట్టు ఇప్పుడు మనం చేస్తుంటాం. ఇప్పుడు మనం చేసేది మళ్ళీ ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దానికి మనము రీజన్ కావాలి. ఇంతకుముందు జన్మలో జరిగిన దానికి ఇప్పుడు కాన్సిక్వెన్స్ అంటారు. అంత భయంకరమైన ఆలోచన, సైతాన్ని పెట్టిన ఆలోచన అది. ఇప్పుడు మనం చేసే పనికి మనమే బాధ్యులము అనేది రెస్పాన్సిబిలిటీ లేకుండా చేసేదాన్ని. అందుకని భయంకరమైన పాపం చేసుకుంటా కూడా, భయంకరమైన అక్రమాలు చేసుకుంటా కూడా దేశంలో సగం కంటే ఎక్కువ మందిని అంటరానోళ్ళలాగా పెట్టినప్పుడు వాడు ఏమంటాడంటే, పూర్వజన్మలో వాడు ఏం పాపం చేసిండో ఈ కుటుంబంలో పుట్టిండు వాడు, వాళ్ళు అట్టనే ఉండాలి అని జస్టిఫై చేసుకుంటాడు అన్నమాట. ఆ దేశం భయంకరంగా వెనుకబడడానికి కారణం ఏంటంటే ఇదే అన్నమాట, ఆలోచన విధానం. దేవుడు అంటున్నట్లా కాదు, క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ టోటలీ డిఫరెంట్ అన్నమాట. ఇదే జన్మ ఉన్నది, ఇప్పుడు ఈ జన్మలో నువ్వు దేవుని పక్షాన నిలబడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు తీర్పు ఉంటుందంట. మనం కూడా ఇప్పుడు నమ్ముతున్నాం, మనం చేస్తున్నాం పనులు, ఇన్వాల్వ్ అవుతున్నాం. ప్రార్థనల నుంచి మొదలు పెట్టుకుంటే సంఘంలో చేసే పని, సమాజంలో చేసే పని, దేవుని పక్షాన ఈ క్రైస్తవుడు అనే లోకం మన దిక్కు చూసినప్పుడు మనం దేవుణ్ణి ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాము, మనం చేసే ప్రతి మాట ప్రతి పని వెనుక దేవుడు అంటున్నా ఉంటాయి. ఎవ్రీ స్టెప్ హీస్ జడ్జింగ్ అస్. అందుకనే మనకన్నమాట, ఒకవేళ మనకు తీర్పు ఉండొద్దంటే మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ప్రతి ఆదివారం రొట్టె విరిచినప్పుడు దేవునికి ఆయాసకరమైన ఏమైనా ఉంటే వాటిని చేంజ్ చేసుకోవాలి. అప్పుడు దేవుడు అంటాడు నువ్వు వెలుగు దగ్గరకు వస్తావు, వెలుగు దగ్గరకు వచ్చి మనమే వెలుగై ఉంటాం. అప్పుడు దావీదు కూడా 139వ కీర్తన రాసుకుంటే లాస్ట్కు దావీదు ప్రార్థన అదే ఉంటుంది, నా లోపల నీకు ఇష్టం లేని ఏమైనా ఉంటే తీసేయమని అడుగుతాడు. నిత్య రాజ్యానికి నడపాలంటే దావీదు చేసిన ప్రార్థన అదే ఉంటుంది. మనం కూడా ఎవ్రీ టైం అది చేయాలన్నమాట. ఇది ఒక్కటి చదివి క్లోజ్ చేస్తాను. 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడము, నిత్య మార్గం నన్ను నడిపించు అన్నమాట. ఈ యాటిట్యూడ్ ఎవ్రీ టైం ఉండాలన్నమాట. మనం ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం ఈ ప్రార్థన చేసుకుంటే దేవుడు అంటాడు నువ్వు ఖచ్చితంగా నువ్వు వెలుగై ఉన్నావు, నా కుమారుని అయి ఉన్నావు, కాబట్టి నిత్య రాజ్యంలో నా కుమారుని హోదా ఇస్తా అంటాడు. పరిచారం చేస్తారు, దేవదూతల కంటే ఎక్కువ మనకు అక్కడ పొజిషన్ ఉంటుంది పరలోకం. నిత్యత్వంలో దేవుని కుమారుడిలాగా ఉండాలంటే దేవుని కుమారుడు మన దగ్గరకు వచ్చి మనకు ఎగ్జాంపుల్ చూపించండి. ఈ విధేయత ఎంత ఉండాలి, ఆలోచన విధానం ఎట్లుండాలి, పాపాను పట్ల మన వైఖరి ఎట్లుండాలి, ఇవన్నీ మనం మోడల్ గా తీసుకున్నప్పుడు యేసయ్యని పౌలు కూడా అట్లనే తీసుకున్నాడు. కాబట్టి అన్నాడు అన్నమాట, ఈ జీవిత కాలంలో మనం చేసే ప్రతి పనిలో కూడా వేషధారణ అనేది లేకుండా దేవుని పక్షాన్ని నిలబడ్డప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని అంటాడు అన్నమాట. ఆల్రెడీ తీర్పు తీర్చిన వీడు వెలుగు సంబంధి కాబట్టి వీడు నిత్యత్వంలో నా వెంబడి ఉంటాడు, నాతోటి నిత్య రాజ్యానికి వారసుడు అన్నట్టు. అందుకని పెళ్లి కుమారునికి కుమార్తెకు సంఘాన్ని పోల్చినప్పుడు దేవుడు అదే డిసైడ్ చేస్తాడు. ఎంతో మంది ఉన్నారు కానీ దాంట్లో ఏర్పరచబడ్డోడు కొంతమంది ఉంటారు, వాళ్ళే వధువు సంఘం అవుతారు అన్నమాట. అదే ఇన్స్టిట్యూషన్ మన భూమి మీద పెట్టాడు అన్నమాట. కలిసి ఉంటాడు దేవుడు నిత్యత్వంలో, ఒక భార్య భర్తలా ఎట్లా ఉంటారో భూమి మీద అట్లా నిత్య రాజ్యంలో సంఘము యేసయ్య కలిసి నిత్యత్వాన్ని ఏరుతుంటారు అన్నమాట. అంత ప్రివిలేజ్ ఇస్తాను అంటున్నాడు. దానికి ఒక చిన్న టెస్టింగ్ గ్రౌండ్ లాగా మనల్ని భూమి మీద పుట్టించి దేవుడు ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఎటువంటి పరిస్థితులలో కూడా వీడు యథార్థంగా ఉంటాడా, వెలుగు సంబంధం ఉంటాడా అని. కాబట్టి ఉదయకాలంలో దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచనను బట్టి మనం పరీక్షించుకొని వెదర్ వీఆర్ విత్ ద లైట్ ఆర్ వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద లైట్, అది డిసైడ్ చేసుకుందాం. మనం చేసినప్పుడు మన విశ్వాసం స్థిరమైనప్పుడు ఏమవుతుందంటే మనం విశ్వాసంతో ఏది చేసినా కూడా దేవుడు అంటాడు నా చిత్తాన్ని నెరవేర్చే మాటలు మీ నుంచి వస్తున్నాయి కాబట్టి నా నోటి మాట కూడా అదే ఉంటది. కానీ దేవుడు కలుగును గాక అన్నప్పుడు ఎట్లా వెలుగు చీకటి కలిగిందో, ఎట్లా వేరుపరిచిండు దేవుడు, అట్లా మనల్ని కూడా వేరుపరుస్తూ ఉంటాడు.
చీకటికి దూరం తీసుకుపోతా ఉంటాడు. వెలుగు ఒక దగ్గర ఉంటుంది, మనం అక్కడ వెలుగు సంబంధంలో ఉంటాం. ఈ నిత్యత్వం దేవుని ప్రణాళికను గుర్తుపట్టినప్పుడు ఈ భూమి మీద మనం పడే కష్టాలు కానీ, మనం పడే నిందలు, ఈ అవమానాలు, ఈ భయంకరమైన పరిస్థితులు అన్నీ కూడా మనకు పెద్ద కష్టం అనిపించవు. అందుకే పౌలు రోమపత్రిక రాస్తూ ఉన్నాడు, నిత్య రాజ్యంలో నీవు ఇచ్చే మహిమను పోల్చుకుంటే ఇప్పుడు మేము పడే శ్రమలు ఎన్నదగినవి కాదని పౌలు చెప్పాడు. కాబట్టి ఆ ఆలోచన విధానం ఉన్నప్పుడు దేవుని పక్షాన మనం శూరుల్లాగా నిలబడతాము, భయపడము. ఇశ్రాయేలీయులు కొంతమంది భయపడ్డందుకు దేవుడు 40 సంవత్సరాల అరణ్య మార్గంలో పంపింది. ఇప్పుడు కూడా మన జీవిత కాలంలో మేజర్ పార్ట్ అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్ మళ్ళా దేవుని సన్నిధిలో కనబడితే దేవుడు అంటాడు, నువ్వు ఏం చేసినావు పని అంటే ఏం చేయలేదు, అంత వేస్ట్ గా అరణ్యంలో తిరిగి లాస్ట్కి వచ్చినావు కదా. ఒకటి తలాంతు భూమిలో పెట్టి తెచ్చిన లాగా ఉంటారు. మన జీవితంలో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ విచ్ గాడ్ షుడ్ ఫీల్ ప్రౌడ్. దేవుడు అరే ఇది నా కోసం బలి చేసినని దేవుడు అనగలిగే ఇన్సిడెంట్స్ అన్ని దేవుడు రాసుకుంటాడు. మిగతా అన్ని నువ్వు ఇక్కడ లోకంలో ఎటువంటి పరపతి ఉన్న కుటుంబంలో ఏం చేసినా అవన్నీ కూడా దేవుడు అంటాడు, నువ్వేంద్రా నిన్ను అన్యులు కూడా ఏసుకోవడంలో విశ్వాసం లేని వాళ్ళు కూడా నీకంటే మంచిగా చేస్తుంది కదా అవన్నీ. వాటిని బట్టి నువ్వు ఇట్లా వాట్ డిఫరెన్స్ యు ఆర్ మేకింగ్ మీ యాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, యాజ్ ఎ బిలీవర్. దేవుడు దాన్ని బట్టి తీర్పు తీర్స్తాడు. ఆ తీర్పు ఆల్రెడీ తీర్చిండు కాబట్టి మన క్రియలు ఒకవేళ దేవునికి ఇష్టం లేనివి ఉంటే ఇప్పుడే టైం అనమాట, మనం చేంజ్ చేసుకొని మన దేవుని పక్షానికి రావచ్చు. ఆ ఫెసిలిటీ ఈ జీవిత కాలంలో ఇచ్చిండు కాబట్టి మనము మారుమనసు పొంది రూపాంతరం చెందినప్పుడు నిత్యత్వంలో దేవుడు అంటాడు, వీడు నా లాగానే ఉన్నాడు సేమ్. తండ్రి కుమారుని పోలికలు ఒకలాగా ఉన్నట్టు దేవుని పోలిక మన లోపలికి వస్తుంది అనమాట. అప్పుడు అంటాడు వీళ్ళందరూ దేవుని కుమారులు అనబడుతారు. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగుతుంది.